హలో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మనకు పద్మ అవార్డ్స్ అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మనకు రిపబ్లిక్ డే సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ పద్మ అవార్డ్స్ అనేటివి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకు 2026 సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ అనేటివి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో మొత్తం పద్మ అవార్డ్స్ వచ్చేసి మనకు 131 పద్మ అవార్డ్స్ అనేటివి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో పద్మ విభూషణ్ వచ్చేసి 5 మెంబర్స్కి రావడం జరిగింది. పద్మభూషణ్ వచ్చేసి 13 మందికి రావడం జరిగింది. అలాగే పద్మశ్రీ వచ్చేసి 113 మందికి రావడం జరిగింది. సో పద్మభూషణ్, పద్మశ్రీ గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీ అన్నమాట. సో పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. అలాగే మనకు మొత్తం అవార్డ్స్ వచ్చేసి 131. అండ్ మనకు చాలా ఇంపార్టెంట్ పద్మవిభూషణ్ అవార్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పద్మ అవార్డ్స్లో హయ్యెస్ట్ అవార్డు ఏంటిది అంటే ఇట్లా పద్మవిభూషణ్ అన్నమాట. సో పద్మవిభూషణ్ మనకు 5 మెంబర్స్కి రావడం జరిగింది. అందులో విఎస్ అచ్యుతానంద్, ఈయనకు చనిపోయిన తర్వాత రావడం జరిగింది. కేరళకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి. అండ్ పి నారాయణన్, సాహిత్యం మరియు విద్యకు సంబంధించి ఆ విభాగంలో కేరళకు సంబంధించిన వ్యక్తి అన్నమాట. సో అండ్ యూపీకి చెందిన ఎన్ రాజం, కళలకు సంబంధించిన విమెన్ అన్నమాట. తినకు కూడా పద్మవిభూషణ్ రావడం జరిగింది. అలాగే కేటీ థామస్, ప్రజా వ్యవహారాలు, ఇతను కూడా కేరళకు సంబంధించిన వ్యక్తి. అండ్ ఫైనల్ ధర్మేంద్ర సింగ్ డియోల్ చనిపోయిన తర్వాత రావడం జరిగింది.